ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్. ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. KPHB, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హన్మకొండ. పాన్ ఇండియా లెవెల్లో హిట్లు పడ్డాక, ఏషియా లెవెల్లో కోట్లలో ఫ్యాన్స్ ఉన్నాక ఎవరైనా నీకు యాక్టింగ్ వచ్చా అంటే ఎలా ఉంటుంది? అలాంటి భయంకరమైన ప్రశ్న వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ వేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ వీళ్ళెవ్వరినీ ఆర్జీవి కెలకలేదు. కానీ తను సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టరా అన్న ప్రశ్న వేయగానే సీన్లోకి ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ వీళ్ళందరి పేర్లు వచ్చాయి. నాగార్జునకి ఈ మ్యాటర్తో సంబంధం లేదు, చిరుకైతే అసలు కనెక్షనే లేదు. కానీ వాళ్ళ పేర్లు ట్రోలింగ్కి గురవుతున్నాయి. తమిళ తంబిలు మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులమని చెప్పుకునే వాళ్ళు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ మీద గన్ గురిపెట్టి సడన్గా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల మీద బుల్లెట్లు కురిపిస్తున్నారు. ఎందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ మీద రామ్ గోపాల్ వర్మ బాంబు పేలిస్తే ఎందుకు తమిళ తంబిలు మనోళ్ళను తగులుకున్నారు? దీనికి ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ అండ్ కో ఫ్యాన్స్ కౌంటర్స్ ఎలా ఉన్నాయి? హ్యావ్ ఎ లుక్. కంటెంట్ తక్కువ, కాంట్రవర్సీస్ ఎక్కువ. ఇది రామ్ గోపాల్ వర్మ ప్రెజెంట్ జర్నీ. అలాంటి తను సడన్ గా తమిళ సూపర్ స్టార్ గాలి తీసేశాడు. అమితాబ్, రజనీకాంత్ లాంటి స్టార్స్ చరిష్మానే వేరేనంటూనే రజనీకాంత్ నిజంగా మంచి నటుడా అన్నాడు. తను సచ్చిలో బీకుమాత్రే లాంటి పాత్రలు ఊహించుకోగలమా అన్నాడు. దీనికి తోడు స్లో మోషన్ లేకుండా, అలాంటి సీన్లు లేకుండా రజనీకాంతే ఉండడన్నాడు. అంటే సింపుల్గా అసలు రజనీకాంత్ గొప్ప నటుడేం కాదు, కేవలం స్టార్ మాత్రమే అనేశాడు. స్టార్స్కి గొప్ప నటులు అవ్వాలన్న రూల్ ఏం లేదు, జనాలకు నచ్చితే చాలు, వాళ్ళకేం నచ్చిందో అదే నటన. ఇది చాలామంది చెప్పే డెఫినేషన్. కానీ ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. రజనీ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ మీద ట్రోలింగ్ పెంచారు. విచిత్రం ఏంటంటే ఈ మ్యాటర్కి ఏమాత్రం సంబంధం లేని ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరు ఇలా ఎవరెవరి పేర్లు వచ్చేసాయి. ముందుగా నాగ్, వెంకీ అంత బాగా నటిస్తారా? శివ తీసేస్తే నాగ్ పరిస్థితి ఏమిటని కొందరు, కాదు మెగాస్టార్ చిరు బిల్డప్ సీన్ లేకపోతే తన పరిస్థితి ఏమిటని ఇంకొందరు. వాళ్ళ కోపాన్ని మన హీరోల వైపు తిప్పినట్టున్నారు. విచిత్రం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి, నటు రజనీ, ఇటు కమల్ కలయిక అంటారు. కమల్లా చిరు నటించగలడు, రజనీలా స్టార్ ఇమేజ్తో బాక్సాఫీస్ని శాసించగలడని ఏకంగా వాళ్ళ గురువు కె బాలచంద్రయ్య అన్నారు. ఇక ఈ టైప్ స్టార్స్ మన ఇండస్ట్రీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికి మాస్ ఇమేజ్తో స్టార్స్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతకు మించి నటన మీద ఎన్టీఆర్కున్న పట్టు చూసిన చాలాసార్లు తనని న్యాచురల్ స్టార్ అనాలన్నారు. కానీ మాస్ ఇమేజ్ వల్లే కమర్షియల్ రూట్లో దూసుకెళ్తున్నాడు. ఇలా మంచి పర్ఫార్మెన్స్తో పాటు స్టార్ ఇమేజ్ని చిరు తర్వాత జనరేషన్లో ఎన్టీఆర్, బన్నీ ఇద్దరు సొంతం చేసుకున్నారు. ప్రభాస్, మహేష్ మాత్రం నటుడిగా కంటే స్టార్గానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. నటులుగా పర్లేదనిపించుకున్నారు. ఇలా ఎలా చూసినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ ఇలా చాలామంది ఇటు స్టార్గా ఫ్యాన్ ఫాలోయింగ్, అటు గొప్ప నటుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. కానీ కోలీవుడ్లో రజనీ స్టార్ అయితే కమల్ లోకనాయకుడు. అలా చూస్తే వర్మ మాట కొంతవరకు నిజమే, కానీ తను జడ్జి చేయడం, రెక్కలెస్గా రజనీకాంత్ను లెక్కలోకి తీసుకోకపోవడమే తప్పంటున్నారు. ఇక తెలుగు స్టార్స్లో ఎంతమందికి నటించే సీన్ ఉందంటూ ప్రభాస్, మహేష్ అండ్ కో మీద తంబీలు పడితే ఇక్కడ నుంచి కూడా ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ సాలిడ్గానే కనిపిస్తున్నట్టుంది. మొత్తానికి వర్మ పేల్చిన బాంబ్ ఇప్పుడు సౌత్ మొత్తం కంపైపోయేలా ఉంది.